సినిమా ఇండస్ట్రీలో పెట్టుకోవటమే గొప్ప అంటారు కదా. స్టూడియోలో 5 సంవత్సరాల జాబ్ అంటే మామూలు విషయం కాదు. సురేష్ పర్సన్స్లో పనిచేయడం ఏంటంటే ఒక అదృష్టం అండి. నేను ఒక్కడే పర్మనెంట్ స్టాఫ్ అండి ఇక్కడ. ఓహో. మంత్లీ శాలరీ అండి. ఇంకా నాకు సినిమాతో సంబంధం లేదు. ప్రేయస్ రావే సబ్జెక్ట్ స్టోరీగా విన్నప్పుడు నాకు తెలిసి భయపడిపోయి ఉంటారు మొత్తం. అది అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పేశారు పోసాన మురళి గారు నాకు ఆ కథ. నేను రామోజీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తున్నాను. త్రివిక్రమ్ గారు ఆయన పంపించారు మాకు. ఏం లేదు మహేష్, అసలు మంచి కథ నచ్చలేదు అది. నేను ఒట్టేయించుకున్నాను నైన్త్ అనేసి లైక్ ప్రామిస్ చేసుకుంటే. అయితే నాకు ఇందాక రామనాయుడు స్టూడియోలో జీవితం మొదలైందన్నారు కదా. మీరు ప్రేయస్ రావే డైరెక్షన్ ఛాన్స్ వచ్చే వరకు దానికి ముందు జీవితం ఎన్ని సంవత్సరాలు సార్ అక్కడ? 5 years పనిచేశాను సార్. 5 years. సూపర్ పోలీస్ ఫస్ట్ సినిమా. కే మురళీమోహన్ గారు డైరెక్టర్ అండి. దానికి సురేష్ బాబు గారు ప్రొడ్యూసర్. సూపర్ పోలీస్ తర్వాత మళ్ళీ కే మురళీమోహన్ గారు డైరెక్టర్ అండి. తక్దీర్ వాలా తెలుగులో ఎమ్మెల్యేలను వచ్చింది సార్. అవునవును. ఆ సినిమా. తర్వాత 3వ సినిమా ధర్మచక్రం సురేష్ కృష్ణ గారు. 4వ సినిమా ఓహో నా పెళ్ళి అంటాను జంజాల్ గారు అండి. 5వ సినిమా నాయుడు గారి కుటుంబం బోయిన్ సుబ్బారావు గారు అండి. 6వ సినిమా తాత మనోడు కె సదాశివ గారు. 7వ సినిమా ప్రేమించుకుందారు అండి. 8వ సినిమా శివయ్య అండి. 9వ సినిమా పెద్ద మనుషులు అండి. 10వ సినిమా డైరెక్టర్ సార్. మామూలు జర్నీ కదా. జర్నీ బాగుందండి. 5 సంవత్సరాల్లో కూడా 5 డిఫరెంట్ జోనర్స్ లో పనిచేసాను. రకరకాల డైరెక్టర్ల దగ్గర పనిచేశాను సార్. ఓకే. అది నిజంగా నా అదృష్టం సార్. అక్కడ సురేష్ పర్సన్స్ లో పనిచేయడం ఏంటంటే ఒక అదృష్టం అండి. రకరకాల డైరెక్టర్లు అండి, అందరు టాలెంటెడ్ డైరెక్టర్స్ అండి. అదే రెండోది ఏంటంటే అక్కడ ఏదో నేర్చుకోవాలని జిజ్ఞాస ఎక్కువ బాగా పెరుగుతుండేది అండి. గ్యాప్ ఉందనుకోండి 18కి వెళ్ళి 18 నేర్చుకునేవాడి. లేదంటే రామానాయుడు గారు కలర్ ల్యాబ్ ఉండేదండి. అవును, ల్యాబ్ ఉందిగా. ఆ కలర్ ల్యాబ్కి వెళ్ళండి. శివమోహన్ గారు ఉండేవారు గ్రేడర్స్. వాళ్ళ దగ్గరికి వచ్చిన గ్రేడింగ్ ఏంటి, ఎలాగా ఏం చేస్తే కలర్స్ బాగా కనబడతాయి. ఖాళీగా ఉంటే అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. అవుట్డోర్ యూనిట్లో కుర్రాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ లైట్ ఎందుకు, ఈ లెన్స్ దేనికి, ఈ కెమెరా ఏంటి, ఇవన్నీ చేసుకుంటుంటాం బిగినింగ్ స్టేజ్లో. ఓకే. నాయుడు గారు అన్నీ కనిపెట్టేవారండి. నాయుడు గారు తను బాగా లైక్ చేశారు. ఓకే, అదేలేండి. సినిమా ఇండస్ట్రీలో అవకాశం అంటే పెట్టుకోవటమే గొప్ప అంటారు కదా. అట్లాంటిది స్టూడియోలో 5 సంవత్సరాల జాబ్ అంటే మామూలు విషయం కాదు. జాబ్ అనుకోవాలా లేకపోతే మీకు ఎట్లా ఉండేది? సాలరీసా లేకపోతే సినిమాలు బట్టి పేమెంటా? నాకు బిగినింగ్ ఒక 2 సినిమాల వరకు పేమెంట్లు ఇచ్చారు సార్. సినిమా పేమెంట్ అండి. ఆ తర్వాత నేను ఒక్కడే పర్మనెంట్ స్టాఫ్ అండి ఇక్కడ. మంత్లీ శాలరీ అండి. ఇంకా నాకు సినిమాతో సంబంధం లేదు. ఏ సినిమా ఉంటే ఆ సినిమా పని చేస్తూనే ఉండాలి. అలాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంపెనీ తరపున నుండి ఎవరన్నా నాయుడు గారికి స్టోరీ చెప్పడానికి వచ్చారనుకోండి, ఆయన వినడానికి కుదరకపోతే నా దగ్గర పంపించేవారు. లేదంటే ఆయనకు ఒకవేళ నచ్చింది అనుకోండి మామూలు నా దగ్గర పంపించి ఒక స్టోరీ డిపార్ట్మెంట్లో కూడా ఉంటున్నాను. మరి ప్రేయస్ రావే సబ్జెక్ట్ ఎత్తుకోవటమే అఫ్కోర్స్ ఇప్పుడు పెద్ద హిట్ అయిపోయింది, క్లాసిక్ అయిపోయింది. కానీ అది విన్నప్పుడు స్టోరీగా విన్నప్పుడు నాకు తెలిసి భయపడిపోయి ఉంటారు మొత్తం. అది అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పేశారు పోసాన మురళి గారు నాకు ఆ కథ. అవునా? నేను శివయ్య సినిమా పనిచేస్తున్నాను సార్. శివయ్య సినిమా పనిచేస్తున్నప్పుడు పోసాన మురళి గారు డైలీ మా లొకేషన్కి వచ్చండి. ఒక అరగంట లొకేషన్ రావాలి. మా రామానాయుడు సినిమా అన్నప్పుడు ఏ రైటర్ అయినా సరే, ఎంత పెద్ద రైటర్ అయినా సరే లొకేషన్కి వచ్చి సీన్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఆర్టిస్టులతో సీన్ చెప్పి వెళ్ళిపోవాలి. అవునా? డైలీ అంటే ఏదైనా కరెక్షన్స్ ఉందనుకోండి మళ్ళీ ఫోన్లో ఇవన్నీ ఎందుకు అక్కడ చేసి వెళ్ళిపోవాలి. ఓహో. అలాగా ఒకరోజు మురళి గారు ఆయన రాకుండా అప్పుడు త్రివిక్రమ్ గారు ఆయన పంపించారు మనం. ఓకే. పంపిస్తే నాయుడు గారు ఏంటి మురళి అంటే వస్తున్నట్టు వేరే మనం వెంకటేశ్వర గారితో ఏదో షూటింగ్ జరుగుతుంది అక్కడ వెళ్ళారట అంటే సరే ఓకే అన్నారు. నాతో చెప్పాడు ఆయన, నేను రామోజీ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తున్నాను. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్, మంచి ఫీల్ గుడ్ కదా. సరే ఈవినింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ ప్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు పని ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం అండి. రేపటి సీన్లు కరెక్షన్ చూసుకున్నాడు. ఏమైనా డైలాగులు ఏంటి బెటర్మెంట్ ఏంటని ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆయన కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాడు మన. నేను ఏమైంది సార్ కథ ఏమైంది? ఓకే అంటే ఏం లేదు మహేష్, అసలు మంచి కథ వాళ్ళు నచ్చలేదు, రామోజీ గారికి నచ్చలేదంట. ఆయనకే చెప్పారటండి. నచ్చలేదు అన్నారు. ఏంటి సార్ కథ అన్నా. నాకు చెప్పాను, షాక్ అయింది సార్. ఇదే ప్రేయస్ రావే కదా అక్కడ రామోజీ గారికి నచ్చలేదు. ఓకే. నేను షాక్ అయ్యి వెంటనే నేను ఒట్టేయించుకున్నాను నాయనతో. ఏమంటే ఈ కథ మీరు ఎవరికి చెప్పొద్దు, శివయ్య సినిమా హిట్ అయితే నాకు డైరెక్షన్ ఇస్తాను. రామానాయుడు గారు మీతో చెప్పారు, నాతో చెప్పారు.
ఈ సినిమా గ్యారంటీ హిట్ అవుతుంది, నెక్స్ట్ నాకు ఇస్తారు సినిమా, ఈ సినిమా ఈ కథ చేద్దామండి అనేసి నాకు ప్రామిస్ చేసుకుంటే ఆ సీని కార్డు పట్టుకుని వెళ్ళిపోయాను సార్ నేను. ఓకే. ఆయన దగ్గర సీని కార్డు అవును, రాసుకుంటారు కదా. మళ్ళీ ఎవరికి ఆయన మురళి గారు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారని కథ చెప్పారనుకున్నా ఆ కథ నచ్చకపోతే ఈ కథ చెప్పేస్తారు మనం. ఆ మెంటాలిటీ ఉందండి ఆయన దగ్గర. ఆయన కొట్టేయించుకుని కథ పట్టుకుని వెళ్ళిపోయాను మనం. ఓహో. వెళ్ళిపోయి ఇంక నేను నాకు ఏం కావాలి ఏంటో రాసుకుంటూ ఉండేవాడిని, అదే జాస్ మీద ఉండేవాడిని. నాయుడు గారికి ఒక సిట్టింగ్ నచ్చింది ఇది. నాయుడు గారు జస్ట్ 20 నిమిషాల్లో చెప్పారు సార్ నాయుడు గారికి, పోసన మురళి గారు 20 నిమిషాల్లోనే క్లైమాక్స్ ఏడ్చేశారు నాయుడు గారు. కళ్ళ నీళ్ళు తుడుస్తున్నారు. మరో ప్రేమనగర్ సినిమా అన్నారు నాయుడు గారు ఒకే ఒక మాట. తెలుగు వన్